మొన్న శుక్రవారం ఆగస్టు 9న రిలీజ్ అయిన కొత్త సినిమా కమిటీ కుర్రాళ్ళు, నిహారిక కొణిదెల నిర్మాత. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్ బుక్ మై షోలో 16,000 టికెట్లు బుక్ అయి 1,50,00,000 గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం ఎక్సలెంట్గా సినిమాకు ఆన్లైన్లో 30,000 టికెట్లు ఉన్నాయి బుక్ మై షోలో బుకింగ్, అండ్ గ్రాస్ వచ్చేసి 2 కోట్లు వచ్చింది శనివారం. అలా టోటల్గా 2 రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 2.5 కోట్లకి థియేటర్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే 2.5 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయినట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2.5 కోట్లలో 2 కోట్లు మొదటి 2 రోజుల్లోనే వెనక్కి వచ్చాయి. మరో 50 లక్షల షేరు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 50 లక్షల షేర్ రావాలి అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి మరో 2 కోట్ల గ్రాస్ కన్ఫర్మ్డ్గా వస్తుంది. అంటే 1 కోటి షేరు వస్తుంది. సో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ 50 లక్షల లాభాలు కూడా వచ్చేస్తాయి. ఇక రేపు సోమ, మంగళ, బుధ 3 రోజుల్లో వచ్చేవన్నీ లాభాలే. ఇక గురువారం కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. ఆ పోటీ తట్టుకొని సినిమా థియేటర్లలో ఉంటే కలెక్షన్స్ ఇంకా లాభాలు పెంచుకుంటూ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పోటీలో మనకు మురారి రిలీజ్ అయ్యింది మన శుక్రవారం. దానివల్ల కలెక్షన్స్ తగ్గిన సినిమాకు టాక్ రివ్యూస్ బాగా వచ్చేసరికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సో నిహారిక కొణిదెల ఫస్ట్ సినిమా ఫీచర్ ఫిలిం హిట్ కొట్టింది సినిమా కలెక్షన్స్ వైజు. నేను కూడా సినిమా చూశాను ఈరోజు ఆదివారం. నాకు కూడా నచ్చింది సినిమా అయితే బాగుంది. అది మన నిహారిక కొణిదెల నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్లకు ఉంటే 2 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 50 లక్షల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 50 లక్షల షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ దాటుతుంది, లాభాలు తెచ్చుకుంటుంది, సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.